హాయ్, ఇవాళ మనం SD501 జూనియర్ 4 ఎలా డీప్ క్లీనింగ్ చేయాలనే ప్రాసెస్ ఒకసారి మనం చెక్ చేద్దాం. దాన్ని ఎలా చేసుకోవాలి ఏంటనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. ఒకసారి చూద్దాం ఈజీగా చేసుకునే విధానం. సో ముందుగా మనం ఏం చేయాలంటే మిషన్కి సంబంధించిన ప్లగ్ అనే దాన్ని తీసేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ క్లీనింగ్ పౌడర్స్ అనేది మనకి మిషన్తో పాటు వస్తాయి. ఈ పౌడర్ ప్యాకెట్స్ మనకి ఇలా ఉంటాయి. సో వీటన్నిటిని కూడా ఒక జార్లో వేసుకోవాలి. కొంచెం గోరువెచ్చని నీళ్ళని మనం వీటిలో పోసుకోవాలి. ఇది ఎందుకు పోయాల్సి వస్తుందంటే ఇందులో ఉన్న పౌడర్ అనేది ఈజీగా మామూలు వాటర్తో తొందరగా కరగదు. సో మనం కొంచెం హాట్ వాటర్ అనేది పోస్తే తొందరగా కరుగుతుంది అన్నమాట. ఇంకొంచెం పోద్దాం. ఇది నేను ట్రాన్స్పరెంట్ గా ఉంటుందని చెప్పి గాజు జగ్గు తీసుకున్నాను. మీరు మామూలు స్టీల్ జగ్ అయినా వాడుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మొత్తం కూడా కరిగిపోయింది. ఇప్పుడు దీనిలో కొంచెం మనం 1 లీటర్ వరకు వచ్చేలాగా కొంచెం వాటర్ని పోసుకుందాం. సో సుమారుగా 1 లీటర్ నీళ్లు పోసాం. ముందు మిషన్ లో ఉన్న సొల్యూషన్ అనే బాక్స్ ఒకటి ఉంటుంది. ఈ సొల్యూషన్ అనే దాన్ని పక్కన పెట్టేసుకుందాం. సో అలాగే ఇది యథావిధిగా ఇలా పెట్టేసుకొని తర్వాత అలాగే మనకి ఈ ఫిల్టర్ అనేది ఉంటుంది, దీన్ని కూడా మనం రిమూవ్ చేద్దాం. సో దీన్ని రిమూవ్ చేసినప్పుడు దీనికి కామన్ గా ఓరింగ్స్ అనేవి ఉండాలి. సో అవి దానిలోనే ఉన్నాయి, వాటిని తీసి మళ్ళీ యథావిధిగా దీనికి పెట్టేసుకుందాం. సో ఓరింగ్స్ తెలుసు కదా, మళ్ళీ పెట్టేసుకుందాం. దీన్ని పక్కన పెట్టుకుందాం జాగ్రత్తగా. సో అలాగే మన దగ్గర CPU అని ఉంటుంది, దీన్ని ఎంటీగానే దీనిలో మనం స్టోరేజ్ చేసుకోవాలి. దీనికి కూడా ఓరింగ్స్ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని సేమ్ ఇలాగే పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్నాక లాక్ చేసేసుకున్నాం. అలాగే దీని డోర్ పెట్టేసి నెక్స్ట్ మూడో స్టెప్ ఏంటంటే మిషన్ కింద ఒక బాల్ ఉంటుంది ఇన్పుట్ పైప్ దగ్గర. సో దాన్ని కూడా మనం తీసి ఒకసారి పక్కన పెట్టేసుకోవాలి. దీనిలోంచి మనకి ఇలా ఒక చిన్న బాల్ అనేది వస్తుంది. ఈ బాల్ తీసి మనం పక్కన పెట్టుకొని మళ్ళీ సేమ్ ఈ ప్లగ్ని సో టైట్ చేసేసుకున్నాక మళ్ళీ మనం పక్కన పెట్టేసుకొని మిషన్ని బాల్ అనే దాన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి. మన డీప్ క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ బాల్ ని అలాగే రీఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ పైప్ ని ఇందులోకి వచ్చే విధంగా కరెక్ట్గా పెట్టుకొని అలాగే మన గ్రే హౌస్ పైప్ ఉంటుంది మిషన్ కి, రెండో పైప్ సెకండరీ హౌస్, దీన్ని కూడా ఇందులో పెట్టేసుకొని అలాగే ఈ వాటర్ని మిషన్ లోకి పంపించటానికి పంపు మోటార్ నుంచి ఈ పైపును మనం లోనకి పెడతాం. ఇదే వాటర్ అనేది లోనకి వెళ్ళి రొటేషన్ అయ్యి బయటికి ఇలా వస్తుంది, అలాగే గ్రే హౌస్ నుంచి వస్తుంది, ఇలాగే ఇన్పుట్ తీసుకుంటూ ఉంటుంది అనమాట. మనం పంప్ మోటార్ని ఆన్ చేసుకుంటాం. ఆన్ చేసుకోగానే ఆ వాటర్ అనేది మనకి మిషన్లోకి వెళ్ళి మొత్తం రొటేషన్ అయ్యి మళ్ళీ వస్తూ ఉంటుంది ఈ పైప్ ద్వారా. సో ఈ రకంగా మనం ఈ రెండింటిని కదలకుండా మనం కట్టేసుకుంటే ఈ పైప్ అనేది పైకి రాకుండా ఉంటుంది. ఓకే, ఇప్పుడు సమయం అనేది పూర్తయింది. సో నెక్స్ట్ మనం ఈ పంప్ మోటార్ని ఆఫ్ చేద్దాం. రెగ్యులర్గా వాడే ట్యాప్ వాటర్ అయినా కావచ్చు, ఏ వాటర్ అయినా కావచ్చు. కింద ఈ బకెట్లోకి పెట్టుకున్నాం. ఓకే, సో ఇప్పుడు పంప్ ఆన్ చేద్దాం. ఆటోమేటిక్గా ఇప్పుడు దాకా క్లీనింగ్ ప్రాసెస్ జరిగిన లోన ఉన్న సిట్రిక్ యాసిడ్తో కలిపిన నీరు మొత్తం కూడా ఫ్రీ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. సో మన ప్లేట్స్ మొత్తం కూడా శుభ్రంగా క్లీన్ అవుతాయి. దానికి సంబంధించిన
ఆ వేస్ట్ వాటర్ అంతా కూడా లోన్ లేకుండా మొత్తం బయటికి ఒక 10 నుంచి ఒక 15 లీటర్ల వరకు మనం వాడుకోవచ్చు అన్నమాట. సో ఇలా ఒక 10 నుంచి ఒక 15 లీటర్ల వరకు మనం ఈ వాటర్ని పంపిస్తూ ఉండాలన్నమాట. సో అలా ఉన్న ప్లేట్స్ మొత్తం కూడా క్లీన్ అయిపోతాయి. సేమ్ అదే విధంగా మళ్ళీ ఆ బాల్ని రీఫిల్ చేసేద్దాం. సో ఈ బాల్ని మళ్ళీ ఆ బాల్ని అలా పెట్టేసుకొని అదేవిధంగా ఈ సెల్ఫీని కూడా అన్ఇన్స్టాల్ చేసేసుకొని, సో దీని ఓరింగ్స్ దీనికే ఉన్నాయి. సో ఇది పక్కన పెట్టేస్తాం. సో మళ్ళీ ఫిల్టర్ మళ్ళీ ఇన్స్టాల్ చేసేస్తాం. మనం మిషన్ ఆన్ చేసుకొని, సో అదేవిధంగా మన సొల్యూషన్ బాక్స్ను కూడా మళ్ళీ స్థానంలో పెట్టేస్తాం. ఇది ఎందుకు తీయాల్సి వచ్చిందంటే, ఈ సొల్యూషన్ బాక్స్ లోన్ ఉన్నప్పుడు మనం మిషన్ని ఇలా వెనక్కి కానీ ముందుకు కానీ సైడ్కి కానీ ఇలా ఉంచినప్పుడు ఇందులో ఉన్న సొల్యూషన్ అనేది మిషన్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో ఈ సొల్యూషన్ లోనకి వెళ్ళిపోతే ప్లేట్స్ పాడైపోయే అవకాశం ఉందన్నమాట. సో అందుకని ఏంటంటే మనం మిషన్ అటు ఇటు యూజ్ చేయకూడదు. జస్ట్ స్ట్రైట్గా పట్టుకోవాలి, స్ట్రైట్గా కదిలించాలి, కానీ వంచకూడదు, డిపెండింగ్ అటు ఇటు చేయకూడదు అనమాట. సో అందుకని ముందు జాగ్రత్తగా మనం దీన్ని పక్కన పెట్టేసాం. ఇట్లా మిషన్ ఆన్ చేసుకొని 2 లీటర్స్ ఒక బ్యూటీ వాటర్ అనేదాన్ని మనం బయటకు వదిలేద్దాం. ఏమంటే 9.5 కంగన్ వాటర్ కూడా మనం వదిలేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.